నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యారెట్ ఫ్రై. క్యారెట్ ఫ్రైయే కానీ స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? ఇక్కడ నేను పల్లీలు వేశానండి. స్పెషల్ అయితే మరి అదే సూపర్గా ఉంటుంది పంటి కింద తగిలేటప్పుడు. ఇది మనకి వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుంది, చపాతీ పుల్కాల్లోకి బాగుంటుంది. అంతేకాదండి, సమోసా స్టఫింగ్గా కూడా సూపర్గా ఉంటుంది. మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ పల్లీల కాంబినేషన్తో ఫ్రై అనేది ఎలా ఉంటుందో, క్యారెట్కి బీట్రూట్కి మాత్రం సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో వీడియో చేస్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ క్యారెట్ అలాగే పల్లీలతో ఫ్రై. నేనైతే ఇక్కడ క్యారెట్స్ పెద్దవి తీసుకున్నాను, 4 నుంచి 5. ఇక్కడైతే హాఫ్ కప్ వరకు పల్లీలు 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న వాటిని ఫ్రైలో అయితే అలాగే వేయట్లేదండి, కొంచెంగా ఉడికించుకుంటున్నాను. ఉడికిన పల్లీలు అయితే మన క్యారెట్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇవి చివరిలో వేస్తే సరిపోతుంది. నేను ఈ నానబెట్టిన వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. కొంచెంగా పల్లీలు వరకు తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టేసేసి ప్రెషర్ కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడైతే క్యారెట్ అన్ని పేలు తీసేసుకొని మొత్తం తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా తొక్కంతా తీసేస్తున్నాను. చూసారు కదా, వీటిని ఎడ్జెస్ వరకు కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇవైతే చక్కగా ఉడికిపోయిన తర్వాత నీళ్లు వంపేసేసి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ అన్ని ముక్కలు కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ఇలా కట్ చేసి పెట్టినాను. ఇందులోకి ఒక 7-8 వరకు వెల్లుల్లి కొద్దిగా నలగొట్టి పెట్టుకున్నాను. మరి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ అంతా వేడయ్యాక ఎండుమిరపకాయలు అలాగే తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడే కొద్దిగా నలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసాను. చూడండి, తాలింపు గింజలంతా ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. కరివేపాకు అయితే తాలింపులో వేయట్లేదు, ముక్కలు కూడా సగం వరకు మగ్గిన తర్వాతే ఇందులోకి వేస్తాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఇక చూడండి, ఉల్లిపాయ అంతా కొంచెంగా వేగిపోతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తాను. ముక్కలు 3/4 వరకు ఉడికే వరకు కూడా మూత పెట్టి ఉంచుతున్నాను. నేనైతే 7 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుంది నాకు ఇక్కడ. లో ఫ్లేమ్లో అయితే కరెక్ట్గా 12 నుంచి 15 నిమిషాలు, ఖచ్చితంగా అయితే 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి మూత పెట్టేసి ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో ఉంచి. మూత తీస్తున్నాను నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, క్యారెట్ అయితే ఉడికిపోయింది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు రెమ్మలు అలాగే ఉడికించి పెట్టుకున్న పల్లీలు కూడా వేస్తున్నాను. ఇంతవరకు సాల్ట్ క్యారెట్లో వేయలేదు కాబట్టి ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను.
సాల్ట్ కూడా వేశాక 3 నుంచి 5 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ముక్కలకు పట్టడం కోసం. మూత పెట్టకుండానే వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత ముక్క అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేయబోయే ముందే ఇందులోకి నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి, ఒక 2 స్పూన్ల వరకు. అలాగే ఇందులోకి దాల్చిన చెక్క పొడి ఒక 1/2 స్పూన్ వరకు, దీంతో పాటుగా కారం ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. మొత్తం కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. 2 నిమిషాలు కూడా ఎందుకంటే నేను ఇందులో దాల్చిన చెక్క పొడి అది వేసాను కదా ముక్కలకి పట్టడం కోసం. 2 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా, పల్లి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.